కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు వినతి పత్రాన్ని కూడా అందించారు. ఇక జగన్ పాలనలో స్టీల్ ప్లాంట్ అంటే టెంకాయలు కొట్టడంగానే మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అడుగులు వేయించాలని కోరారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. తనపై తన తల్లి విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని శిక్షించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కేసుల్లో కీలక సూత్రధారి అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణ చేయాలన్నారు. సోషల్ మీడియా కుట్ర వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్టు లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి.